కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ పితాని బాలకృష్ణ, బండారు శ్రీనివాసు, భవానీ రవికుమార్ ఇంకా ఇంకా చాలా మందికి సీట్లు రాకపోతే వాళ్ళందరినీ కూడా సముదాయించో ఏదో చేసో కూల్ చేశారు. తెలుగుదేశం పార్టీకి కేటాయించిన స్థానాల్లో రెండు పార్టీల శ్రేణులు కాస్త కలిసి క్షేత్రస్థాయిలో ప్రచారం కూడా స్టార్ట్ చేశాయి. మరి అధినేత పవన్ కళ్యాణ్కి సీటు కేటాయించినప్పుడు అధిష్టానం వర్మను ముందుగా కూల్ చేసి అక్కడ పిచ్ క్లియర్ చేయాల్సింది పవన్ కళ్యాణ్కి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు ఎందుకో శ్రద్ధ పెట్టలేదట. అంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆ రచ్చ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికీ కూడా సార్ నేను మార్నింగ్ కనుక్కున్నాను పిఠాపురంలో ఏంటి పరిస్థితి అని చెప్పి. వర్మ వర్గీయులు అసలు జనసేన పార్టీ నాయకులతో మాట్లాడడం లేదట, కలిసి పనిచేయడం లేదంట, ప్రచారంలో కూడా రావట్లేదట. మరి ఇలా అయితే కష్టం కదా సార్. వైసీపీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. అక్కడ పిఠాపురం గ్రౌండ్ లో చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే, అక్కడ జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ పోటీ చేసినా, ఉదయ్ పోటీ చేసినా సరే మొట్టమొదటగా ఓడించడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు మాజీ ఎమ్మెల్యే వర్మ వర్గీయులు. వర్మ కూడా అందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారు. నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు చివరికి ఎన్నికల నామినేషన్ సమయం వచ్చేసరికల్లా వర్మ ఇండిపెండెంట్ గా అక్కడ పోటీ చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జనసేన పవన్ కళ్యాణ్ కి పోటీ చేస్తే ఓడించడానికి పక్కా ప్రణాళిక అది ఎవరి డైరెక్షన్ అయ్యి ఉండవచ్చు సార్? అది వైసీపీ డైరెక్షనా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షనా, లేకపోతే వర్మ డైరెక్షనా? ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే వర్మ ఏ పార్టీలో ఉన్నారండి? తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ డైరెక్షన్ ఎందుకు ఫాలో అవుతాడు అతను? తెలుగుదేశం డైరెక్షన్ రాజకీయాలు మారిపోతాయి ఉంటాయి కదా, మీకు తెలియదు ఏముంది. పవన్ కళ్యాణ్ ఓడించాలంటే మేబీ ఏదైనా వైసీపీ వర్మకు ఆఫర్ చేసే అవకాశం లేదా? చేశారని నేను అనట్లా. అవకాశం ఉంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతాడు కదా ఆయన. నేను అనుకుంటున్నాను ఇక్కడ ఇది ఒక అంశం. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం రాజకీయం చేస్తుంది ఏంటి అనేది సెకండరీ. ఇక్కడ అసలుకి మిత్రులుగా ఉండేటువంటి వాళ్ళ మధ్య సఖ్యత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తెలుగుదేశము జనసేన మధ్య సఖ్యత రాకుండా పిఠాపురంలో క్షేత్రస్థాయిలో ఇన్ని ఘర్షణలు ఉంటే పవన్ కళ్యాణ్ రేపొద్దున ఎలా గెలుస్తాడు? ఇండిపెండెంట్ గా వర్మ పోటీ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఈ విధమైనటువంటి సమాచారం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి, చంద్రబాబు నాయుడికి, అదే విధంగా నారా లోకేష్ కి లేదా? లేదు అంటే వాళ్ళిద్దరే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ ని మిత్రుడుగానే ఉంచి ఆయన సీట్లో మాత్రం ఆయన ఓడించాలి అనేటువంటి ఏమన్నా కుట్రలు ఏమన్నా జరుగుతున్నాయి. జనసేనలో కొంతమంది నాయకులు అంటున్నారు, ఏమంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే ఎన్నికల్లో కూడా ఈ ఎన్నికల్లో కూడా ఓడించేస్తారు. ఎందుకు అని అంటే గెలవటం వల్ల రేపొద్దున సీఎం సీటు గురించో లేకపోతే ఇంకో దాని గురించో పవర్ షేరింగ్ గురించో ఒత్తిళ్లు వస్తాయి తెలుగుదేశం పార్టీలో. అందుకోసమని పవన్ కళ్యాణ్ ఓడించడానికే ఈ విధమైనటువంటి వర్మని ఆ విధంగా తయారు చేసి పెట్టారు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మీద ఉండేటువంటి అనుమానాలండి, జనసేనలో ఉండేటువంటి అనుమానాలు. ఈ అనుమానాలు ఎందుకు బలపడుతున్నాయనంటే చంద్రబాబు నాయుడుతో వర్మ మాట్లాడిన తర్వాత కూడా ఈ సమస్య పరిష్కారం కాకపోవడం. ఇది మాట్లాడిన తర్వాత మీరు చెప్పారు మిగతా అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అసమ్మతులు ఉన్న చోట్ల సీట్లు ఇస్తే, ఇప్పుడు పెదకూరపాడు ఉందండి గుంటూరు జిల్లాలో. పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్కి సీట్ ఇచ్చారు. అక్కడ కొమ్మాలపాడి శ్రీధర్కి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనకి సీట్ ఇవ్వలేదు. వాళ్ళు అసంతృప్తి ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఏమైంది? సీట్ ఇచ్చిన తర్వాత భాష్యం ప్రవీణ్తో వాళ్ళు కలిసి పనిచేయడానికి ఇవన్నీ సెట్ చేసి పెట్టారు. అదే విధంగా గుంటూరు 2లో కూడా గల్లా మాధవికి సంబంధించినటువంటి సీట్ ఇచ్చినటువంటి వాసులు అక్కడ ఉండేటువంటి అసంతృప్తి వాదులు. మరి ఇదే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో నాదెండ్ల మనోహర్కి తెలంగాణలో సీట్ ఇస్తే అక్కడ సంబంధించినటువంటి విషయంలో మాజీ మంత్రి ఆలపాటి రాజా విషయంలో ఆలపాటి రాజా పైకి బాగానే చెప్తున్నాడు, నేను జనసేన పార్టీ నేను మా పార్టీ అధినాయకత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జనసేన పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్తున్నాడు. కానీ ఆలపాటి రాజా అనుచరులు ఏం చెప్తున్నారు? ఎట్టి పరిస్థితుల్లో కూడా నాదెండ్ల మనోహర్ను ఓడించి తీరుతాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు.